యువ నాయకుడు పోటీకొచ్చిన అధికార పార్టీలో సీనియరే పంతం నెగ్గించుకున్నారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనూహ్యంగా పార్టీ మార్చి ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎంపీ అభ్యర్థి అయ్యారు. సిట్టింగ్ ఎంపీ కుమారుడు కండువా మార్చి జాతీయ పార్టీ అభ్యర్థిగా తెరపైకొచ్చారు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుంది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో రాజకీయం. కాకలు తీరిన కాంగ్రెస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ నుంచి మాజీ ఐపీఎస్, బీజేపీ అభ్యర్థిగా ఎంపీ తనయుడు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఎస్సీ రిజర్వ్డ్ నాగర్ కర్నూల్లో ఓటర్లు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి కాంబినేషన్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తబోతోంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారవడంతో కీలక నియోజకవర్గం నాగర్ కర్నూల్లో త్రిముఖ పోటీ తప్పదనిపిస్తోంది. పార్టీ సీనియర్ మల్లు రవికే టికెట్ ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. బీఎస్పీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరిద్దరికంటే ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాముల తనయుడు భరత్ ని నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ప్రకటించింది కమలం పార్టీ. అందరికంటే ముందుగానే బీజేపీ నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఎంపీ రాములు కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల సంగ్రామంలోకి దూకారు. మరోవైపు మల్లు రవి కాంగ్రెస్ నుంచి చివరిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. గతంలో నాగర్ కర్నూల్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆ సీనియర్కుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా అదృష్టం కలిసిరాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూటు మార్చారు. బీఆర్ఎస్ లో చేరి తొలిసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు ఆ మాజీ ఐపీఎస్. రిజర్వ్డ్ స్థానం కావడంతో నాగర్ కర్నూల్లో ఆచితూచి అడుగులేస్తున్నాయి ప్రధాన పార్టీలు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. ఆ 2 పార్టీలు మాదిగ సామాజిక వర్గ నేతల్ని అభ్యర్థులుగా బరిలో దింపాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉండడం, పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం, అలాగే మల్లు రవికి నియోజకవర్గంతో ఉన్న అనుబంధంతో విజయంపై నమ్మకంతో ఉంది. చివరిసారి బరిలో ఉంటానని చెప్తున్న మల్లు రవి విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా కనిపించే వేవ్ కూడా పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తండ్రి అడుగుజాడలో తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యారు. 2019లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన రాములు కొడుకుతో సహా కమలం పార్టీలో చేరిపోవడంతో ఆయన కుటుంబానికే టికెట్ దక్కింది. ప్రధాని సభ తర్వాత ఫుల్ జోష్లో ఉన్నాయి నాగర్ కర్నూల్ కమలం పార్టీ శ్రేణులు. అటు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నిక కీలకం కానుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఓడిపోయిన ఆర్ఎస్పీ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని టార్గెట్తో ఉన్నారు. ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నారు ప్రవీణ్. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు నాగర్ కర్నూల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజర్వ్డ్ స్థానం కావడంతో ఆ వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు పార్టీలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ సొంత జిల్లా కావడంతో మహబూబ్ నగర్ తో పాటు నాగర్ కర్నూల్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.